మనకు ఈ యొక్క స్నోపాస్టమ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం చెప్పుకుందాం. ఒక్క విషయం అయితే మీకు నేను తెలియజేస్తున్నా, ఏంటంటే చర్మం అనేది శరీరం యొక్క శరీర అవయవాలు, అంటే చర్మం అనేది పైన కప్పబడే ఒక పెద్ద ఆర్గాన్. ఇది లోపల, ఈ చర్మం లోపల అనేక ముఖ్యమైన ఆర్గాన్స్ ఉన్నాయి. కిడ్నీలు కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, ఇవన్నీ వీటన్నిటినీ కప్పి ఉంచే ఒక అద్భుతమైన నిర్మాణం ఆర్గాన్. ఇది శరీరం యొక్క ఆరోగ్యానికి ఒక ఇండికేటర్. అంటే లోపల అవయవాలు వాటి పనితీరు ఏ విధంగా ఉందో అది చర్మం మీద మనకు ఒక మానిటర్ లాగా తెలియజేస్తూ ఉంటుంది. చర్మ వ్యాధి అంటే చర్మ వ్యాధికి సంబంధం అయితే 10% ఉంటుంది. అంటే పైన వచ్చే చిన్న చిన్న గుల్లలు, లేదంటే ఇచ్చింగ్, లేదంటే అంటు వ్యాధులు ఉంటాయి, కొన్ని పైన వస్తాయి, గజ్జి, తామర లాంటివి. అవి చర్మం పై పూతలతో పోతుంది. కానీ అతి ముఖ్యమైన వ్యాధులన్నీ కూడా ఆర్గాన్స్ కు రిలేటెడ్ గా ఉంటాయి. ఆర్గాన్ ప్రాబ్లం లో ఉందని చర్మాన్ని చూసి మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా నేను మీకు చెప్పాను, మన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్టులు అవసరం లేదు. మన చర్మాన్ని, గోర్లను, మన కళ్ళను, మన నాలుకను చూసి మనం తెలుసుకోవచ్చు అనే విషయాలు మీకు చెప్పాను. సో చర్మం అనేది మన శరీర ఆరోగ్యం యొక్క ఇండికేటర్. ఇక ఇందులో మన స్నోపాస్టమ్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేవి ముందుగా మనం తెలుసుకుందాం. అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్, మరి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి డీటెయిల్గా తెలుసుకొని ఆ తర్వాత మిగతా విషయాలు మనం చర్చించుకుందాం. ఇందులో క్యూర్ సెల్ ఉంది. క్యూర్ సెల్ అంటే మనకు స్టెమ్ సెల్ ఉంది కదా, మాలస్ డొమెస్టికా, గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్, అలాగే సోలార్ విటీస్, రెడ్ గ్రేప్ సీడ్స్, ఈ యొక్క స్టెమ్ సెల్ తో పాటు మరి గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ అంటే మీకు అర్థం, లాస్ట్ వీక్ కూడా చెప్పాను. ఏంటంటే మనం పసుపును వాడుకుంటుంటాం వంటల్లో, అంటే హోల్ టర్మరిక్ మనం వంటల్లో వాడుకుంటాం. కానీ వైద్యం విషయానికి వచ్చేరకు అదంతా కుదరదు. ఓన్లీ అందులో ఉన్న మూల పదార్థం, ఆ కుర్కుమిన్ అంటారు దాన్ని, ఆ మూల పదార్థాన్ని మాత్రమే వెలిగిస్తారు. అంటే 1 kg పసుపులో కేవలం ఒక 10 గ్రాములో 12 గ్రాములో ఆ కుర్కుమిన్ ఉంటుంది. ఆ కుర్కుమిన్ కోసం మొత్తం పసుపును వైద్యంలో వాడలేరు. అందుకని టర్మరిక్ నుంచి ఏమి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే కుర్కుమిన్. అర్థమైందా? ఆ మూల పదార్థాన్ని తీసుకుంటారు. ఇక్కడ కూడా మీరు అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్సే కాబట్టి మూల పదార్థం అని అర్థం చేసుకోవాలి. ద్రాక్ష అంటే గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ అంటే ద్రాక్ష మొత్తాన్ని మెల్ట్ చేసి పౌడర్ చేసి మన దాంట్లో కలుపుతారేమో, అలా అనుకోబాకండి. పసుపు ఎట్లయితే ఉదాహరణ చెప్పానో, మన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్స్ కాబట్టి దాని మూల పదార్థాన్ని మాత్రమే తీసుకుంటారు అన్నమాట. ఇక ద్రాక్ష అనేది ద్రాక్ష గింజల నుండి తయారు చేయబడిన ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది రక్తపోటును తగ్గించడం. ఈ ద్రాక్ష గురించి చెప్పుకునే ముందర మన స్టెమ్ సెల్ గురించి ఒక్కసారి మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఏది స్టెమ్ సెల్ గురించి. స్టెమ్ సెల్ అందుకనే తెలుగులో నేను తయారు చేసి పెట్టాను ఈ స్లైడ్ కానీ ఇదంతా కూడా, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. స్టెమ్ సెల్, క్యూర్ సెల్. స్టెమ్ సెల్ అంటే మన క్యూర్ సెల్. స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైన క్యూర్ సెల్ మాత్రమే శరీర అవయవాలలో కోల్పోయిన కణాలను తిరిగి పునర్జీవనం అంటే రీవిటలైజింగ్ చేయగలుగుతుంది. స్టెమ్ సెల్ డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ చేయగలుగుతుంది. స్టెమ్ సెల్ డెడ్ సెల్స్ ను రిమూవ్ చేయగలుగుతుంది. ఆ ప్లేస్ లో కొత్త వాటిని పునరుత్పత్తి, రీజనరేట్ చేయగలుగుతుంది. స్టెమ్ సెల్ అన్ని శరీర భాగాల్లో ఉన్న కణాలను చైతన్యవంతం అంటే రిజువనేట్ అంటారు చేసి ఆరోగ్యంగా మారుస్తుంది. స్టెమ్ సెల్ మాత్రమే కణాల్లో జరిగే మార్పులను సరిదిద్ది ఆరోగ్యంగా ఉన్న కణాలను పునరుద్ధరించడం, రిన్యూవింగ్ చేసే శక్తివంతంగా చేయగలుగుతుంది. స్టెమ్ సెల్ మాత్రమే కణాలకు శక్తిని మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందివ్వగలుగుతుంది. ఎందుకంటే అది మన పుట్టుకకు, మన శరీరం పెరుగుదలకు కారణమైంది కనుక. కాబట్టి వైద్యం చేయలేని ఎన్నో అద్భుతాలను మన క్యూర్ సెల్ చేసింది. ఇక్కడ వైద్యం అంటే మీకు గుర్తొచ్చేది 1-2 వైద్యాలే గుర్తొస్తున్నాయండి. మనకు ప్రపంచవ్యాప్తంగా 3000 పైగా వైద్య విధానాలు ఉన్నాయి. 3000 పైగా వైద్య విధానాలు ఉన్నాయి. అల్లోపతికి పెద్ద వయసేం లేదు, 100 సంవత్సరాలే. చాలా దేశాల్లో దాన్ని అసలు వైద్యంగా పరిగణించరు. ఎందుకంటే అది కెమికల్ గా టెంపరీగా ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ గా తయారు చేసింది అది. సో మీరు ఎందుకు పక్కన ఉన్న చైనాలో అల్లోపతి వైద్యం లేదు.
అంత పెద్ద దేశంలో కూడా మనతో పాటు జనాభా కలిగి ఉన్న చైనాలో అల్లోపతికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. జపాన్ లో కూడా, ఎంతో అభివృద్ధి చెందిన జపాన్ లో కూడా వారు అల్లోపతి వైద్యానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, వైద్యుడు అంటే మీకు ఆ డాక్టరే గుర్తు వస్తారు కాబట్టి. అలాంటి డాక్టర్లు 3,000 రకాలు వైద్య వృత్తులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక మీరు ఒక్క 30 రోజుల్లో ఎంత కలర్ఫుల్ గా తయారవుతారో నేను చెప్పనవసరం లేదు, మీరే చెప్పొచ్చు. అంత అద్భుతమైంది. అయితే చాలా మంది ద్రాక్ష మీద తెల్లగా ఆ పొట్టు ఉండటం వల్ల ఏమైతుందంటే భయపడుతున్నారు, అది కెమికల్ అనుకుంటున్నారు. కాదు, కొన్ని ఫ్రూట్స్ కు పుట్టుకతోనే అలా తెల్లగా అవి వాటి రక్షణ కోసం, అంటే పురుగుల నుంచి కాపాడుకోవడానికి, ఈ పెస్ట్ నుంచి కాపాడుకోవడానికి దాంట్లో ఉన్న అదే ఆ తెల్లగా అట్లా కనిపిస్తుంది. మీకు అలాంటి అనుమానాలు ఉంటే మీరు ఎప్పుడైనా సరే కూరగాయలు కానీ ఈ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే మీరు డౌట్ ఉంటే, ఈ దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, సముద్రపు ఉప్పు, అది ఎప్పుడు మీ ఇంట్లో 10 కేజీలు ఉండాలి. ఆ ఉప్పును నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో ఈ ద్రాక్షను ఒక 20 నిమిషాలు ఉంచండి. ద్రాక్ష కాబట్టి ఏదైనా కూరగాయలు కానీ ఏవైనా ఉప్పు నీళ్ళల్లో నానబెడితే ఈ పెస్టిసైడ్స్ అనేవి, కెమికల్స్ అనేవి పైన ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా కంప్లీట్ గా 99% అంటే 0.1% కూడా ఉండదు అనమాట. అన్ని క్లియర్ అయిపోతాయి, మీరు నిర్భయంగా తినొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ వైట్ గా ఉండే చూసి చాలా మంది భయపడుతున్నారు అనమాట. అది తన రక్షణ కోసం ఆ ఫ్రూటే తయారు చేసుకుంటుంది. ఈ పురుగు మందులు అవి అవశేషాలు అట్లా దాని మీద ఉండవు. మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో నానేసుకొని చేసుకోండి ఆ పని. ఇక ద్రాక్ష వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, మన స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని డెవలప్ చేస్తుంది. అంటే మన చర్మానికి సాగే గుణం ఉంటుంది. కాబట్టి మనం ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళని చర్మం సాగుతుంది, మళ్ళీ సింక్ కూడా అవుతుంది. అంటే బాగా టైట్ గా ఉండాలి. అలాగే మనం బరువు తగ్గినప్పుడు కానీ, లేదంటే మనం స్కిన్ ఎలాస్టిసిటీ గుణం అనేది కలిగి ఉంటేనే మన అందంగా తయారవుతుంది, మెరుపు కాంతి అనేది వస్తుంది. అలాగే ఈ డార్క్ స్పాట్స్ కానీ ఇవన్నీ కూడా చర్మంలో కలిసిపోతాయి ఎప్పుడు మన స్నోఫాస్ట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు. అలాగే ఎయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. ఎయిర్ గ్రోతే కాదు, కొత్త ఎంట్రుకలు కూడా మొలుస్తాయి ఈ ద్రాక్షతో. అంత అద్భుతమైనది ద్రాక్ష. కాబట్టి ద్రాక్షకు దూరంగా పోకండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్కిన్ కొత్తగా మనకు మెరుపు కాంతివంతంగా తయారవుతుంది. ఇదంతా మీరు గైనా స్నోఫాస్ట్ సిస్టమ్ ద్రాక్ష జ్యూస్ లో గైనా కొంత ఒక్క 30 రోజులు చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. నన్ను మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు విషయం చెప్పినాను. ఇక బ్లాక్ గోజీ బెర్రీ. ఈ గోజీ బెర్రీ ఫ్రూట్స్ అంటే మనకు నేరేడు పళ్ళు అని వస్తుంది. అయితే ఇదే సీల్ ఏమవుతుందంటే, బెర్రీ ఫ్రూట్స్ అంటే చిన్నగా గుండ్రంగా ఉన్న వాటి అన్నిటిని బెర్రీ ఫ్రూట్స్ అని అంటారు యూరోప్ లో కానీ అమెరికాలో కానీ. కాబట్టి ఇవే నల్ల మిరియాలు అనుకోబాకండి, నల్ల మిరియాలు కాదు, ఇది గోజీ బెర్రీ అని. ఇది హిమాలయ రీజియన్ లోనే పండుతుంది. చాలా అద్భుతమైంది అనమాట. ఎంత అద్భుతమైందంటే ఇది దీనికోసం దేవతలు కూడా దిగి వస్తారని ఒక నానుడి ఉంది అనమాట. అంత అద్భుతమైంది. దీని ఖరీదు కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఇది హిమాలయ రీజియన్ లోనే పండుతుంది బాగా. ఒక గొప్ప హిమాలయ రీజియన్ లో పండే ఒక గొప్ప ఆరోగ్య ఔషధం. దీని చైనాలో వైల్డ్ బ్లూ ఎన్చాంట్రెస్ అని పిలుస్తారు అనమాట. ఇందులో ప్రొయాంతో సైనిడియన్స్ అని విటమిన్ సి, అమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్ విడగొట్టినప్పుడు అమినో యాసిడ్ గా ఉంటుంది. మొత్తం 10 రకాల అమినో యాసిడ్స్ గా తయారవుతుంది అనమాట. మీరు ఏది తీసుకున్నా కూడా ప్రోటీన్ ఫుడ్ అనేది అది అమినో యాసిడ్ గా విడిపోయినప్పుడే మన శరీరం గ్రహించగలుగుతుంది. అలా దీంట్లో సహజంగా ఉంటాయి అనమాట. అలాగే మినరల్స్, మన బాడీకి అవసరమైన మినరల్స్ అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్ సి తో పాటు అన్ని రకాల విటమిన్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. ఇంకా ప్రోయాంతోసైనిడి అని యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇమ్యూనిటీలో అవి పార్ట్. ఫ్రీ రాడికల్స్ అడ్డుకునే ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇమ్యూనిటీలో పార్ట్. అవి సమృద్ధిగా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కణాలు నశించిపోయే ఆక్సీకరణ అంటే ఆక్సిడైజేషన్ అంటారు. ఆక్సిడైజేషన్ ను ఎదుర్కోవడానికి ఈ యొక్క బ్లాక్ గోజీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా వాపులను, నొప్పులను తగ్గిస్తుంది. మనకు తొందరగా వృద్ధాప్యం రాకుండా అడ్డుకోగలిగే గొప్ప అద్భుతమైన లక్షణాలు ఈ బ్లాక్ గోజీలో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా క్యాన్సర్ నుంచి రక్షించడానికి కూడా ఇందులో ఉన్న ఈ యొక్క ప్రోయాంథోసైనిడిన్స్ అనేవి ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఇంకా కార్డియోవాస్కులర్
గుండె ఈ రక్తనాళాల్లో బ్లాకేజ్ ని వాటన్నిటిని కూడా ఇది తొలగించగలుగుతుంది. ఇంకా చర్మ సంరక్షణ అంటే వృద్ధాప్య ఛాయలు చూడండి, చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు ఉంటాయి. ఎందుకు? లోపల ఆర్గాన్స్ అవి డ్యామేజ్ ఎక్కువ అయిపోయినాయి. దాని యొక్క ఇండికేషన్ చర్మం మీద కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడైతే మనం తీసుకుంటామో బ్లాక్ గోజీ అనే దాన్ని, లోపల యొక్క ఆర్గాన్స్ ను మళ్ళీ నార్మల్ చేయగలిగి వాటికి ఉన్న అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగించి ఆ యొక్క ఎఫెక్ట్ ను చర్మంలోకి తీసుకురాగలుగుతుంది. కాబట్టి చర్మ సంరక్షణకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదండి, కంటి ఆరోగ్యాన్ని కాపాడి చూపును మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. లివర్ డిటాఫికేషన్, మన బాడీలో ప్రధానమైన అవయవం లివర్. ఆ లివర్ కు మనం తినే ఆహారంలో ఉన్న ఇవి వంట నూనెల్లో ఉన్న కల్తీలు, కెమికల్స్ ఇవన్నీ పట్టుకొని లివరు ఈరోజు ప్రతి నలుగురిలో 3 మరి ఫ్యాటీ లివర్ గా మారినారని మనకు పరిశోధనలు చెప్తా ఉన్నాయి. ఈ లివర్ ను డిటాఫికేషన్ చేసి లివర్ ను హెల్తీగా ఉంచడంలో ఈ యొక్క బ్లాక్ గోజీ ఎంతగానో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆ టాక్సిన్స్ అన్నిటినీ డిటాఫికేషన్ చేసేస్తుంది, బయటికి పంపించేస్తుంది అనమాట. సో ఆ విధంగా అద్భుతంగా మనకి బ్లాక్ గోజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రక్తనాళాల్లో పెరిగిపోయిన బ్లాక్స్ ను తొలగించి ఆ గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో మీరు హాస్పిటల్కి వెళ్ళి గుండె దగ్గర నొప్పి అని హాస్పిటల్కి వెళ్తే మీకు స్టెంట్ వేయాల్సిందే, లేదంటే బైపాస్ చేయాల్సిందే. అలాంటి ప్రమాదాలు అనిపిస్తుంది. అంతేకాకుండా మరి ఆడవారికి ఇది ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు ప్రతి నెల వచ్చే నెలసరి పీరియడ్స్ ను కరెక్ట్ గా టైంకి వచ్చేటట్లు ఈ యొక్క బ్లాక్ గోజీ సపోర్ట్ అవుతుంది అనమాట. ఆ టైంలో వచ్చే నెలసరి నొప్పిని పూర్తిగా తగ్గిస్తుంది. కాబట్టి ఇది మహిళలకు ఇది ఒక వరం అని చెప్పుకోవాలి. అలాంటి బ్లాక్ గోజీని కలిగి ఉన్న మన స్నోపాస్ట్ స్టెమ్ అద్భుతాలకి అద్భుతం. నాకు తెలిసి క్యూర్సెల్ కంటే ఇంకా అద్భుతం ఈ స్నోపాస్ట్ స్టెమ్. అంటే మనం క్యూర్సెల్ తో కంపేర్ చేయడానికి కుదరదు, కానీ క్యూర్సెల్ తో సమానమైన ప్రొడక్ట్. మన పెద్దలు చెప్తూ ఉంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దని. ఎందుకంటే జబ్బులు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ అల్లోపతి డాక్టర్ కానీ ఏ హాస్పిటల్ కానీ ఆ జబ్బులను తగ్గించే పరిస్థితి లేదు. అవి రాకుండానే మన బ్లాక్ గోజీ కలిగి ఉన్న స్నోపాస్ట్ జబ్బులే రాకుండా కాపాడగలిగే గొప్ప సామర్థ్యం కలిగి ఉంది. అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ఇది లక్షలు ఖరీదవుతుంది. 1 కేజీ గోజీ ఫ్రూట్ అంటే ఈ యొక్క సీడ్స్ లక్షలాది ఖరీదైన ఇంగ్రీడియంట్స్ మన కంపెనీ మన స్నోపాస్ట్ టైంలో వాడటం అనేది ఎంతగానో అద్భుతమైంది. అలాగే ఈ లూటిన్ అనేది కంటి మ్యాకులా మరియు రెటినాలలో ఉండే ఒక ముఖ్యమైన కెరటనాయిడ్ అండి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తాయి. ఈ అంటే ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకునేవి. ఇదంతా కూడా ఇమ్యూనిటీలో భాగం. ఇది కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది చూపును మెరుగుపరచడానికి, కంటిలో శుక్లం పెరగకుండా అడ్డుకుంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే మయోఫియా, అంటే చిన్నపిల్లలు అద్దాలు పెట్టుకుంటారు కదా, అది ఏమంటారు? మయోఫియా అంటారు అనమాట. ఆ ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. దీన్ని కంటి విటమిన్ అని కూడా పిలుస్తారు అనమాట. అద్భుతమైన లూటిన్ మన స్నోపాస్ట్ టైంలో ఒక ప్రధానమైన ఇంగ్రీడియంట్. సో ఐ హెల్త్ ను కాపాడుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ గా మన బాడీకి సపోర్ట్ చేసి ఫ్రీ రాడికల్స్ ను చంపేస్తుంది. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్స్ చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ, ఈ పెద్దల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, చిన్నపిల్లల్లో అయితే మందమంతిగా తయారవుతారు. అలాంటి ప్రాబ్లం నుంచి కూడా ఇది కాపాడుతుంది. క్యాన్సర్ను అడ్డుకుంటుంది, క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, బాడీలో వాపులు రాకుండా ఒకవేళ వచ్చినా కూడా తగ్గించగలిగే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇక మరొక అద్భుతమైన ప్రొడక్ట్ బిల్బెర్రీ. ఈ బిల్బెర్రీ అనేది మనం ప్యూర్సెల్ లో ఉంది కదా, బ్లూబెర్రీ, అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, ఆ జాతికి సంబంధించిందే. ఒక పోలిక కూడా బ్లూబెర్రీ లాగానే ఉంటాయి ఈ పళ్ళు కూడా, కానీ ఇది బిల్బెర్రీ. చెప్పాను కదా, ఈ బెర్రీ అంటే సన్నగా గుండ్రంగా ఉన్న ఫ్రూట్స్ ను విదేశీయులు బెర్రీ ఫ్రూట్స్ అని పిలుస్తారు అనమాట. ఇంకా దానికి ముందు ఒక పేరు తగిలిస్తారు. ఇప్పుడు మన రేగుపళ్ళు ఉన్నాయి కదా, మన రేగుపళ్ళను కూడా వాళ్ళు బెర్రీ ఫ్రూట్స్ అని పిలుస్తారు. మన నేరేడు పళ్ళని కానీ రేగు పళ్ళని కానీ వీటన్నిటిని కూడా విదేశీయులు బెర్రీ. సో ఇది బిల్బెర్రీ, బ్లూబెర్రీ కాదు, ఆ జాతికి సంబంధించిందే. బిల్బెర్రీ ఫ్రూట్స్ నేరేడు పళ్ళ అంటారు. చాలా దేశాలలో రేగి పళ్ళని కూడా బెర్రీ ఫ్రూట్స్ అని పిలుస్తారు. ఇందులో ఈ బెర్రీ ఫ్రూట్స్ లో చాలా రకాలు ఉంటాయండి. అకాయ్ బెర్రీ, రెడ్ బెర్రీ, అలాగే బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ,
ఇలా చిన్నగా ఉన్న వాటన్నిటిని పిలుస్తారు అనమాట. మరి దీనివల్ల ఏంటి ఉపయోగాలు? కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అంటే షుగర్ పేషెంట్లకి ఇది అద్భుతమైంది అనమాట. మేము గతంలో కూడా మీకు ఈ యొక్క బ్లూబెర్రీ, అకాయబెర్రీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాం. అది మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయగలుగుతుంది. క్లీన్ చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి డైజెస్టివ్ కానీ కొన్ని ఉంటాయి, అంటే మనం ఆహారంలో కొన్ని ఆటోమేటిక్ గా ఈ ఎంట్రుకలు కానీ ప్లాస్టిక్ కానీ లోపలికి వెళ్తుంది. అవి సన్నటి బ్లడ్ వెజల్స్ లో అడ్డుపడి, మరి ఈ మధ్య కాలంలో చూడండి, చెన్నైలో ఒక హార్ట్ స్పెషలిస్ట్ చనిపోయాడు, ఢిల్లీలో ఒక ఆయన చనిపోయాడు, బాంబేలో. వీళ్ళందరూ కూడా డాక్టర్లు కాబట్టే మీడియా బాగా ఫోకస్ చేసి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అట్లా మరి ఎంతో మంది సామాన్యులు చనిపోతా ఉన్నారు, వాళ్ళనేమి హైలైట్ చేయరు. చిన్న వయసులో చనిపోయినా కూడా, మొన్ననే ఒక 9 సంవత్సరాలు చనిపోయినా, అంటే చిన్న వయసు, ఏదో ప్రత్యేకత ఉంటే గానీ ఈ మీడియా హైలైట్ చేయదు. అవే వార్తలు మనకు తెలుస్తాయి కాబట్టి మీకు చెప్తున్నా. సో ఎంతో మంది సామాన్యులు చనిపోతా ఉన్నారు. ఏంటి, మనం ప్లాస్టిక్ కంటైనర్, మీరు పాలు తెచ్చుకున్నా, నీళ్లు తెచ్చుకున్నా, ఏడైనా ప్లాస్టిక్ లేకుండా ఎక్కడా లేదు. ఈవెన్ ఇంకా కూరలు, టీలు, వేడి టీ ఆ ప్లాస్టిక్ కవర్లలో పోసుకొని తీసుకొచ్చి తాగుతుంటే నాకు అనిపిస్తుంది, ఆ ప్లాస్టిక్ చిన్న గ్లాసులు, ఇది వరకు గాజు గ్లాసులు వాడేవాళ్ళు, ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కప్స్ వాడుతున్నారు. వాటిల్లో ఆ ప్లాస్టిక్ ఆ వేడికి మెల్ట్ అయిపోయి అది లోపలికి వెళ్ళి ఈ బ్లడ్ వెజల్స్, అంటే అది జీర్ణం కాకపోగా అది ఈ బ్లడ్ వెజల్స్ లో అడ్డుపడుతుంది అన్నమాట. సన్నటి బ్లడ్ వెజల్స్ లో అది అడ్డుపడి ఈ హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు సడన్ గా. ఇలాంటి ప్రమాదాలను మన యొక్క బ్లూబెర్రీ, అకాయబెర్రీ తగ్గించగలుగుతుంది. బిల్బెర్రీ కూడా అదే పని చేయగలుగుతుంది, ఎందుకంటే అదే జాతికి సంబంధించింది కాబట్టి. అంతేకాకుండా దీంట్లో డయాబెటిక్ ను తగ్గించగలిగే గొప్ప అద్భుతమైన దివ్యౌషధం దీని సొంతం అనమాట. పెయిన్స్ ను తగ్గిస్తుంది, యాంటీబయాటిక్ గా పనిచేస్తుందండి. అంటే జ్వరాలు ఇలాంటివి రాకుండా, వాపులు, నొప్పులు రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ ను తరిమి కొడుతుంది. క్యాన్సర్ ను అసలు రాకుండా అడ్డుకుంటుందండి. వచ్చిన తర్వాత మీరు కిమోలు పెట్టినా, రేడియేషన్ పెట్టినా ఎవరిని ఇంతవరకు బ్రతికించలేదు, కానీ అసలు క్యాన్సర్ ని రాకుండా అడ్డుకోగలుగుతుంది. అంటే మీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నా కూడా, బాడీలో ఆల్రెడీ క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతుంటే కూడా వాటిని చంపేసి బయటికి పంపిస్తుంది. అంత గొప్పది ఈ బిల్బెర్రీ. అలాగే మలబద్ధకం లేకుండా చేస్తుంది, ఫైల్స్, ఫిస్తులను సహజంగా తగ్గిస్తుంది. ఎందుకు ఇంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఇందులో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్స్ ను పెంపొందించే వ్యాధి నిరోధక శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైన దివ్య ఔషధం ఈ బిల్బెర్రీ గాని యొక్క బెర్రీ ఫ్రూట్స్ అనేవి. ఇక మరొక అద్భుతమైన ప్రొడక్ట్ గురించి మనం గతంలో చెప్పుకున్నాం, ఇప్పుడు మరొకసారి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆస్టాక్సిన్ అనేది అద్భుతాల లేకల్లా అద్భుతం. ఎందుకు అంటే ఇది స్కిన్, ఎవరైతే మరి చర్మాన్ని మంచి కలర్ఫుల్ గా, మంచి కాంతివంతంగా, యవ్వనంగా ఉండాలని కోరుకుంటున్నారో వారందరూ ఆస్టాక్సిన్ అనేది వారందరికీ వరం. సో మనం ముందే చెప్పుకున్నాం, 100% మంది అందంగా కనిపించాలన్న ఆశా కోరికతోనే ఉంటారు. వారందరికీ కూడా ఆస్టాక్సిన్ అనేది ఒక అపురూపమైన దేవుడిచ్చిన గొప్ప వరం. ఆస్టాక్సిన్ గురించి చెప్పడానికి నా తరమా అనేది నేను ఫీల్ అవుతూ కొంచెం మీకు తెలియజేస్తాను. ఈ ఆస్టాక్సిన్ ను చూడండి, వరల్డ్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఒకే ఒక ప్రొడక్ట్ ను యూరోపియన్ యూనియన్ మరి డిక్లేర్ చేసింది. ఏమని? ఇది ఒక వరల్డ్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అని, మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఏంటి అంటే ఆస్టాక్సిన్ అని డిక్లేర్ చేసింది. ఎవరు? యూరోపియన్ యూనియన్ వారు. యూరోపియన్ యూనియన్ డిక్లేర్ చేసిన ఒకే ఒక ప్రొడక్ట్ అది ఆస్టాక్సిన్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన, ఎంతో ఖరీదైన ఈ యొక్క ఆస్టాక్సిన్ ను మన స్నోపా సిస్టంలో మరి కలిపి మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి మరి నియంగ్ వారు ఎంతగానో తోడ్పడుతున్నారు. చూడండి, ఇందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి డైరెక్ట్ అంటే సముద్రంలో పెరిగే ఆల్గే, సముద్రంలో సహజంగా ఆల్గే రూపంలో పెరుగుతుంది, అది న్యాచురల్. అది డైరెక్ట్ అన్నమాట, అది ప్యూర్ వెజ్. ఇక రెండో రకం ఏంటంటే ఇండైరెక్ట్ అంటే ఆల్గేని తిని కొన్ని చేపలు, రొయ్యలు, పీతలు ఆల్గేని తిని అవి కూడా కలర్ మార్చుకుంటాయి. ఎంత అద్భుతమో చూడండి. ఇప్పుడు జపాన్ లో గాని, చైనాలో గాని, సౌత్ కొరియాలో గాని మీరు నల్లటి వాళ్ళని చూసారా? ఎక్కడైనా మీరు మొత్తం భూతద్దం పెట్టి ఎదిగినా కూడా మీకు జపాన్ లో, ఈ యొక్క సౌత్ కొరియాలో అసలు దొరకదు. కారణం ఏంటంటే వారు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క డైరెక్ట్ ఆల్గేను తీసుకుంటున్నారు, ఆస్టాక్సిన్.
లేదంటే ఈ రొయ్యలు, పీతలు, ఈ చేపలను తిని వారి యొక్క చర్మ సౌందర్యాన్ని చక్కగా పెంపొందించుకుంటున్నారు. సో తద్వారా వారే కాకుండా వారి పిల్లలు, తర్వాత తరాలు కూడా ఎర్రగా లేదా తెల్లగా మారిపోతుంటారు అనమాట. సో ఇలాంటి అద్భుతమైన ఆస్టాక్సిన్ మన స్నోపాస్ట్ సిస్టంలో ఉండటం ఈ యొక్క చర్మ సౌందర్యానికే కాకుండా ఇది కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. మరి చర్మ సౌందర్యానికి ఇంకా దీని తర్వాతనే అండి ప్రపంచంలో ఏ పదార్థమైన చర్మ సౌందర్యానికి ఈ యొక్క ఆస్టాక్సిన్ తర్వాతనే ఇంకో దాని గురించి చెప్పాలంటే బ్రెయిన్ డెవలప్మెంట్, అంటే ఇంకా జ్ఞాపశక్తి పెరగటం కానివ్వండి. బ్రెయిన్ బాగుంటేనే కదా మన బాడీ నడిపించేది బ్రెయిన్ కదా. ఆ బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే లోకోమోటర్ అంటారు. లోకోమోటర్ వైకల్యం అంటే ఇది మన నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది చూడండి చేతులు షేక్ అవుతా ఉంటాయి, ఏ వస్తువును గట్టిగా పట్టుకోలేరు. ఒకవేళ వాళ్ళ చేతులు ఏమైనా పెట్టినా కూడా వదిలేస్తారు. అలా దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో అద్భుతమైన అనమాట ఈ యొక్క ఆస్టాక్సిన్. సో మరొక ఇంగ్రీడియంట్ విటమిన్ ఈ. విటమిన్ ఈ అనేది శరీర ఆరోగ్యానికి అత్యంత అవసరమైనది. ఇవి చూడండి, విటమిన్ అంటే ఈ ఒక్క విటమిన్ ఈనే కాకుండా విటమిన్స్ అనేవి అద్భుతం. అంటే మన శరీరంలో బరువుతో పోల్చుకుంటే 2% ఉంటాయి విటమిన్స్, మినరల్స్. ఈ విటమిన్స్ అనేవి చాలా మంది విటమిన్ క్యాప్సూల్స్, టాబ్లెట్లు, సప్లిమెంట్ రూపంలో వాడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకు అంటే విటమిన్స్ డస్ నాట్ అసిమిలేటెడ్ వితౌట్ మినరల్స్. మినరల్స్ లేకుండా విటమిన్స్ పనిచేయవు. మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా, ఏ సహజమైన పదార్థం తీసుకున్నా కూడా విటమిన్ తో పాటు మినరల్స్ కూడా ఉంటాయి. కానీ ఈ ఆధునిక వైద్యంలో ఏ విటమిన్ అని, ఈ విటమిన్ అని ఇట్లా సపరేట్ క్యాప్సూల్స్ చేసి అమ్ముతున్నారు. ఇది పక్కా వ్యాపారం. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇంకా బాడీకి ఓవర్ స్ట్రెయిన్ తప్పితే ఏమి ప్రయోజనం ఉండదు అట్లా. సో మనం సహజంగా తీసుకుంటున్నాం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. అందులో ఈ విటమిన్ తీసుకునే క్రమంలో సహజంగా అన్ని రకాల విటమిన్స్ ఉంటున్నాయి. అయితే మోతాదు కొంచెం విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది అన్నమాట దీంట్లో. కాబట్టి విటమిన్స్ అనేవి శరీర ఆరోగ్యానికి అత్యంత అవసరమైనవి. ఇవి శరీరంలో నిల్వ ఉండవు, ప్రతిరోజు బాడీకి ఆహారం ద్వారా అందివ్వాలి. అందులో ముఖ్యమైనది చర్మ సంరక్షణకు విటమిన్ ఈ అనేది అత్యంత అవసరమైనది. అంతేకాకుండా బాడీలో ఇతర అవయవాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇది ఇమ్యూన్ సపోర్ట్ చేస్తుంది, ఇమ్యూన్ బాగా బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా రీప్రొడక్టివ్ హెల్త్ కు సపోర్ట్ అవుతుంది. రీప్రొడక్టివ్ అంటే ఈ మన పిల్లలు పుట్టకపోవడానికి కారణమైన సమస్యలను కూడా తొలగించగలుగుతుంది. అంటే మనకు ఆడవాళ్ళకైతే గర్భాశయ ప్రాబ్లమ్స్, మగవాళ్ళకైతే ఈ యొక్క టెస్టోస్టిరాన్ ప్రాబ్లమ్స్, అంటే మన ఈ స్పెర్మ్ కౌంట్ పెరగటం, ఇవన్నీ ఈ యొక్క రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అంటారు. వాటన్నిటిని సరిదిద్దగలుగుతుంది. అంతేకాకుండా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పిల్లల్లో కొంతమందికి ఎదుగుదల ఉండదు, అలాంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అనేది ఈ రోజు జుట్టు ఊడిపోతుందంటే దాని అర్థం ఏంటి? మీరు పైన ఆయిల్ పెడతారు, లేదంటే ఇంకేయో అడ్వర్టైజ్మెంట్ చూసి చేస్తారు. జుట్టు వాటికి ఏం సంబంధం? లోపల రూట్స్ కు కదా మన ఇవ్వాల్సిన న్యూట్రిషన్. ఏదైనా ఏర్లకు కదా అందాలి. ఆకుల మీద ఏం ప్రయోజనం? మీరు నీళ్లు పైన చల్లారనుకోండి, ఏంటి ప్రయోజనం? కాబట్టి జుట్టు ఊడిపోతుందంటే దయచేసి అందరూ గమనించండి, మీరు సరైన న్యూట్రిషన్ తీసుకోవట్లేదు. మాల్ న్యూట్రిషన్, బాడీకి న్యూట్రిషన్ అందక మీరు జుట్టు ఊడిపోతుంది అనేది అర్థం చేసుకోండి. తొందరగా తెల్లబడ్డా, ఇప్పుడు నా జుట్టు ఉంది, నేనేం కలర్ అయినా, నాకు 52 సంవత్సరాలు 53 వచ్చినాయి, ఆయన కూడా పర్వాలేదు మెయింటైన్ అవుతుంది. సో నేను ఎప్పుడు కలరు వేసి నేను ఏ రోజు అసలు వాటి జోలికి కూడా పోలేదు. కానీ నాకు తెల్ల ఎంట్రుకలు రాలేదు, ఇంకా జుట్టుకు మిసాలకు వచ్చినాయి కానీ జుట్టుకు రాలేదు. సో మీరు కూడా కలర్ వేయటంకి తగ్గించండి. అలాగే గుండె ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. అంటే ఒకవేళ చిన్న చిన్న బ్లాకేజ్ ఉన్నా కూడా 10%, 20%, 30%, 40% బ్లాకేజ్ ఉన్నా కూడా ఈ యొక్క సిరలు, దమనంలో వాటిని తొలగించగలిగే సామర్థ్యం ఈ యొక్క న్యాచురల్ ప్రొడక్ట్స్ కే ఉంటుంది. సో స్నోపాస్ట్ స్టెమ్ అనేది ఒక అద్భుతమైనది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇమ్యూనిటీలో పార్ట్. ఇక ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ లో బాగా దొరుకుతుందండి. అందులో ఈ యొక్క చేప నూనె ఉంటుంది కదా, అందులో బాగా దొరుకుతుంది. అలాగే పొద్దురుడుపు ఇథనాల్లో కానివ్వండి, బాదం ఇథనాల్లో కానివ్వండి, ఫిష్ లో కానివ్వండి, బ్రోకోలి, ఆలివ్ ఆయిల్, పల్లి ఉంటాయి కదా, పీనట్స్,
వాటిల్లో అంటే ఆయిల్లో బాగా విటమిన్ ఈ ఉంటుంది. మీరు విటమిన్ ఈ కోసం ప్రత్యేకంగా ఇవన్నీ వాడాల్సిన అవసరం, మీరు తినే ఆయిల్ ఒరిజినల్ అయితే ముఖ్యంగా నువ్వుల ఆయిల్లో బాగా ఉంటుంది. పల్లి ఆయిల్, కుసుమ ఆయిల్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కుసుమలు అని ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల ఆయిల్ అద్భుతం అండి, ఆ నువ్వుల ఆయిల్లో బాగా ఉంటుంది అనమాట. అలాగే గుమ్మడికాయలో ఎక్కువ ఉంటుంది, అవకాడోలో ఎక్కువ ఉంటుంది, ఫ్రాన్స్ రొయ్యల్లో ఈ విటమిన్ ఈ ఎక్కువగా దొరుకుతుంది. పాలకూర మీరు రెగ్యులర్ గా పప్పులోను లేదంటే కూరగా పాలకూర తింటున్నా కూడా విటమిన్ ఈ మీ స్కిన్ చాలా అద్భుతంగా మారిపోతుంది. ఇక లైకోపిన్ గురించి చెప్పడం ఎవరి తరం కాదు అని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఈ లైకోపిన్ అనేది టమాటాలు లాంటి ఎర్రటి పండ్లలో లభిస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి మన కణాలను రక్షించి గుండె, చర్మం మరియు ప్రోస్టేట్ అంటే టెస్టికల్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. ఈ కొంతమందికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది, అదే ప్రోస్టేట్ ప్రాబ్లం. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మోర్ దెన్ 50% ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ లైకోపిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇది ఒక అమృతమనే సంజీవని అని చెప్పుకోవాలి. చర్మ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లైకోపిన్. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో లైకోపిన్ కు సాటి లేదండి. క్యాన్సర్ పేషెంట్లకి ఇది ఒక వరం. అంటే క్యాన్సర్ పేషెంట్లే వాడాలని కాదు, క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరిని భయపెడుతున్న జబ్బు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు లైకోపిన్ అనేది ఖచ్చితంగా వాడుకుంటే క్యాన్సర్ అనే మహమ్మారి, భయంకరమైన వ్యాధి నుంచి మనం రక్షించబడతాం. లైకోపిన్ అద్భుతంగా పనిచేస్తుంది క్యాన్సర్ తగ్గించడం. అది ఎలాంటి క్యాన్సర్ అయినా సరే, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తుంది అనమాట. ముఖ్యంగా ఆడవారికి ఇది ఒక వరమని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు కొన్ని చెప్పుకోలేరు, కొన్ని చెప్పుకున్న పరిష్కారం లేని సమస్యలు ఉంటాయి. అంటే మరొకసారి చెప్తున్నానండి, నేనేం సోషల్ స్టడీస్ చెప్పట్లేదు, మీకు మ్యాథమెటిక్స్ చెప్పట్లేదు. సైన్స్ చెప్పేటప్పుడు కొన్ని పదాలు వాడాల్సి ఉంటుంది. అవి నాకు ఇష్టమే కాదు, అది చెప్తే కదా మీకు అర్థమయ్యేది. కాబట్టి మీరు నన్ను అన్నిదా భావించవద్దు. కాబట్టి నేను సైన్స్ చెప్తున్నా కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా పదాలు వస్తాయి. సో కొన్ని లేడీస్ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా యూట్రస్ ఇన్ఫెక్షన్స్, అంటే వైట్ డిశ్చార్జీ, రెడ్ డిశ్చార్జీ, ఇచ్చింగ్ రావటం, అంటే వెజినా దగ్గర, జననాంగాల దగ్గర ఇచ్చింగ్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, వీటన్నిటికీ ఇదొక లైకోపిన్ అనేది అద్భుతంగా వారికి ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాదు డెలివరీ తర్వాత 1, 2, 3 అంటే 1, 2 డెలివరీలు అయిన తర్వాత తుమ్మిన, దగ్గిన, యూరిన్ పాస్ అవుతుంది చాలా మంది లేడీస్. అలా యూరిన్ పాస్ కావటం, అలాగే మంట, యోని పొడిబారటం, దంపతులు కలిసిన తర్వాత నొప్పి, విపరీతమైన పెయిన్ కు ఇవన్నీ ఏ డాక్టర్ చెప్పుకున్నా ఎవరు పరిష్కరించలేరు. ఏ అల్లోపతి డాక్టర్ వీటిని పరిష్కరించలేరు. అల్లోపతిలో మెడిసినే లేదు ఇటు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మగవారి కంటే అధికంగా ఆడవారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటి నుంచి ఈ లైకోపిన్ రక్షిస్తుంది. లైకోపిన్ ఇంతే కాదండి, ఒబేసిటీని తగ్గించగలుగుతుంది. అంతేకాకుండా క్యాన్సర్, అది చెప్పాను కదా, ఎలాంటి క్యాన్సర్ అయినా అడ్డుకుంటుంది. క్యాన్సర్ సెల్స్ ను చంపేస్తుంది ఇది డైరెక్ట్ గా. ఆస్తమా వాళ్ళకు ఇది అద్భుతం అన్నమాట. అలాగే ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు లేని వారి వరము. సో అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్, మగవాళ్ళలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, అంటే స్కిన్ సూర్యరశ్మికి వెళ్ళినప్పుడు మెలనోమా తయారవుతుంది. ఆ మెలనోమా నుంచి కూడా మనకు అడ్డుకుంటుంది. ఇంకా క్యాటరాక్ట్, అంటే కంటి చూపును కాపాడుతుంది. అలాగే ఈ విధంగా హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లాక్స్ కానీ, ఇదొక అద్భుతమైనది. అయితే ఈ లైకోపిన్ ఎక్కడ దొరుకుతుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. లైకోపిన్ అనేది ఏదైతే ఎర్రటి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఎర్రటి రంగు అంటే పైన కాదు లోపల, ఇప్పుడు మనకు ఇది తీసుకున్నాం అనుకోండి, కర్బూజా కానీ, లేదంటే వాటర్ మెలన్ తీసుకున్నాం అనుకోండి, పైన నల్లంగానో లేకపోతే గ్రీన్ కలర్ లో ఉంటాయి, లోపల ఎర్రగా ఉంటుంది కదా. లోపల ఏదైతే మనం తినే పదార్థం ఎర్రగా ఉంటుందో వాటి అన్నింటిలో లైకోపిన్ ఉంటుంది. అందుకని క్యాన్సర్ పేషెంట్లకు డాక్టర్లు కూడా చెప్తుంటారు, చూడండి ఎర్రటి పదార్థాలు బాగా తినండి అని. ఇందుకోసం అనమాట లైకోపిన్. ఈ టమాటాలో కానివ్వండి, లేదంటే క్యాప్సికమ్ లో కానివ్వండి, ఈ జామకాయల్లో కూడా లోపల కొన్ని ఎర్రగా ఉంటాయి, వాటిలో లైకోపిన్ ఉంటుంది. తెల్లగా ఉండే వాటిల్లో తక్కువగా ఉంటుంది అనమాట. ఈ ముఖ్యంగా పపాయ, ఈ ఇటెలా, అలాగే
ఈ యొక్క ప్రొమాగినేట్ ఉంటుంది కదా, ప్రొమాగినేట్ బాగా ఉంటుంది. లైకోపిన్ బాగా టమాటాల్లోనూ ప్రొమాగినేట్లోనూ బాగా ఉంటుంది. అందుకనే ప్రొమాగినేట్ తింటే గింజలు కానీ ఈ కాలంలో షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అని పరిశోధనలో నిరూపించబడింది. ఇది మీకు చెప్పాను ఎన్నో రహస్యాలు వస్తాయని. ఇది ఒక కొత్త ఇన్నోవేషన్ అన్నమాట. డయాబెటిక్ పేషెంట్లకు ఈ దానిమ్మ కాయలు అనేవి వరమని చెప్తున్నారు ఇప్పుడు మన ఆధునిక సైన్స్. సో ఈ విధంగా లైకోపిన్ గురించి చెప్పటం అనేది ఒక రోజు 2 రోజులు అయ్యే పని కాదండి. ఇది కొన్ని రోజుల పాటు కాదు, వారాల పాటు చెప్పినా కూడా తరగనంత విజ్ఞానం లైకోపిన్ మీద ఉంది. ఈ లైకోపిన్ అనేది ముఖ్యంగా బ్లడ్ ఫ్లోను ఇంప్రూవ్ చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే కణాలు నశించిపోకుండా కాపాడుతుంది. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ దీంట్లో ఉంటుందన్నమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది మన ప్రాణశక్తికి మరో పేరే నైట్రిక్ ఆక్సైడ్. సో ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే మన బాడీ అంతా ఫ్లో అవుతుందో మనకు ఈ యొక్క బ్లాకేజీలు కానీ ఇవన్నీ కూడా అడ్డుకుంటుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను అడ్డుకుంటుంది. తద్వారా చూడండి, మీరు లైకోపిన్ వాడక ముందు ఎలా మన శరీరం ఉంటుంది, ఆఫ్టర్ లైకోపిన్ వాడిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, బిఫోర్ ఆఫ్టర్. సో దీన్ని వివరించుకుంటూ పోతుంటే ఇప్పుడు మనకు సమయం సరిపోదు. ఇంకా మరొక అద్భుతమైన ప్రొడక్ట్ కోఎంజైమ్ క్యూటెన్. కోఎంజైమ్ క్యూటెన్ గురించి చెప్పడానికి ఇంకా రోజులు సంవత్సరాలు సరిపోదండి. సో మన గతంలో కూడా ఈ యొక్క కోఎంజైమ్ క్యూటెన్ గురించి చెప్పుకున్నాం, ఎందుకంటే మనకు వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ క్యూర్సెల్. సో నేను బ్రీఫ్ గానే చెప్తాను, ఎందుకంటే సమయం కూడా దగ్గరికి వచ్చింది. సో ఈ యొక్క కోఎంజైమ్ క్యూటెన్ అనేది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే కొవ్వులో కరిగే ఒక ముఖ్యమైన సమ్మేళనం. ఇది కణాలలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు కణాలను నాశనం కాకుండా కాపాడుతుంది. కోఎంజైమ్ క్యూటెన్ ద్వారానే మన శరీరంలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ కోఎంజైమ్ క్యూటెన్ కనిపెట్టిన ఫ్రిడ్జ్ లింప్మెన్ కు 1953లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. దీన్ని బట్టి ఇది ఎంత అద్భుతమైందో అర్థం చేసుకోండి. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో దీని యొక్క ఈ కోఎంజైమ్ క్యూటెన్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి మనం సప్లిమెంట్స్ ద్వారా, ఆహారం ద్వారా దీన్ని మనం శరీరానికి అందిస్తుండాలి. లేదంటే మన చర్మం ముడతలు పడుతుంది, మన చర్మం వృద్ధాప్యానికి గురవుతుంది అనమాట. కాబట్టి మనం కోఎంజైమ్ క్యూటెన్ ను తీసుకుంటుండాలి. అలాంటి అద్భుతమైన కోఎంజైమ్ క్యూటెన్ మన స్నోపాస్ట్రెమ్ లో మరి ప్రధానమైన ఇంగ్రీడియంట్ గా మార్చడం జరిగింది. ఇది ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, శక్తిని పెంపొందిస్తుంది, బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుందండి. ఎంత అద్భుతంగా చూడండి. అలాగే మరి పంటి ఆరోగ్యాన్ని, దంతాల ఆరోగ్యం, దంతాలు కూడా బాగుండాలి కదా. దంతాలు బాగలేకపోతే మనకి ఎంతో ప్రమాదం, మనం ఏ ఆహారం తీసుకోలేము. అంతేకాదు మన మాట కూడా మారిపోతుంది, మన రూపం కూడా మారిపోతుంది. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, డెంటిస్టులు వీధికి తయారయ్యారు. మీకు ఏదో చిన్న పంటి నొప్పో లేకపోతే ఇంకేదన్నా వస్తే ఇంక వాళ్ళకి తెలిసింది ఒకటే, తీసేస్తే ఇప్పుడు ఆయన పెట్టాడా, ఆయన తయారు చేసాడా దాంతో. దేవుడిచ్చిని తీసేయడానికి వాళ్ళు ఎవరండి? ప్రతి దానికి మీరు ఏదైనా చేయండి. కాళ్ళకు పుండ్లు అయిపోయారనుకోండి, తీసేద్దాం. ఇక కిడ్నీ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందేమో తీసేద్దాం. ఈ తీసేసుకుంటూ పోతుంటే ఏమి ఉంటాయి మన బాడీలో? సో నేను ఎవరిని విమర్శించట్లేదు. సో తీసేయటం పరిష్కారం కాదు అంటున్నాను. సో మన క్యూర్సెల్ ప్రొడక్ట్స్, క్యూర్సెల్ అయినా, స్నోపాస్ట్రెమ్ అయినా, బ్లాస్టెమ్ అయినా ఏదో ఒకటి రెగ్యులర్ గా లేదా 3 కలిపి కూడా వాడుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని, అన్ని రకాల ఆరోగ్యాలని ఇది ఇస్తుంది అనమాట. చర్మ ఆరోగ్యానికి ఈ యొక్క కోఎంజైమ్ క్యూటెన్ ఎంతో అద్భుతంగా చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా, యవ్వనంగా ఉంచుతుంది. లివర్ ను కాపాడుతుంది. మన చర్మానికి లివర్ కు ప్రధానమైన అనుసంధానం ఉంది కదా. కిడ్నీలకు సహాయపడుతుంది, లంగ్స్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది, కండరాలను బలోపేతం చేస్తుంది. పిల్లలు పుట్టిన దంపతులకి ఇది ఒక వరం. మైగ్రేన్ తలనొప్పిని రాకుండా చేస్తుంది, ఒకవేళ వచ్చినప్పుడు వెంటనే తగ్గిపోతుంది. సో కెమికల్స్, మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను తగ్గించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. సో దీని గురించి ఇక ఎంత చెప్తున్నా కూడా తరగనంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సో ఆ విధంగా మరి ఈ యొక్క కోఎంజైమ్ క్యూటెన్ గురించి చెప్పుకుంటూ పోతుంటే టైం అవుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా షేర్ చేసుకోవాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీకు స్నోపాస్ట్రెమ్ అంటే చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. వీళ్ళు ఏ పేస్ట్ గానో ఇవ్వకుండా పైన రాసుకోవటానికి, ఇదేంది అంతా లోపలికి నోటి ద్వారా ఇస్తున్నారు. ఆ నోటి ద్వారా ఇచ్చే ఈ స్నోపాస్ట్రెమ్ ను ఈ బాలరెడ్డి గారు ఇంత వివరించి, ఇది కిడ్నీలు పనిచేస్తుంది, లివర్ కు పనిచేస్తుంది, హార్ట్ పనిచేస్తుంది, క్యాన్సర్, ఆ రహస్యం మీకు చెప్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. సో చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి, ఇన్ని రకాలు ఎందుకు ఉంటాయి అనేది మీ యొక్క
ప్రాబ్లంకు ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. చర్మం అనేది అంతర్గత అవయవాలను కప్పి ఉంచే ఒక పొర. అంటే మనం శరీరం మొత్తాన్ని కప్పుతూ బట్టలు ఎట్లా ధరించడమో మన చర్మం కూడా మన శరీరం లోపల ఉన్న అవయవాలను కప్పి ఉంచే ఒక అద్భుతమైన అతిపెద్ద ఆర్గాన్. మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ ఏంటంటే చర్మమే. అంతర్గత అవయవాలను రక్షించే ఒక పొర చర్మం. చర్మ సమస్యలు కొన్ని మాత్రమే పై పొర మీద, అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా చర్మం కట్టు కావడం వల్ల, అంటే కోసుకోకపోవడం వల్ల ఏర్పడే సమస్యలు, మచ్చలు, గుల్లలు, దద్దుర్లు ఇలాంటివి. ఎక్కువ శాతం చర్మ సమస్యలు అంతర్గత అవయవాల పనితీరు మందగించడం వల్ల ఆ ఎఫెక్ట్ చర్మంపై కనిపిస్తుంది. మీకు చెప్పాను, చర్మం అనేది ఇండికేటర్ అని. టోటల్ హెల్త్ కు అదొక ఇండికేటర్. మన బాడీలో విసర్జక అవయవాలు అని ఉన్నాయి. ఆ విసర్జక అవయవాలు ముఖ్యంగా జీర్ణాశయం, గొంతు నుంచి పొట్ట, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, దీనంతా జీర్ణాశయం అంటారు. అలాగే జీర్ణ వ్యవస్థ, ఈ జీర్ణాశయానికి తోడు ప్యాంక్రియాస్, లివరు, గాల్ బ్లాడరు, ఈ మొత్తాన్ని కలిపి జీర్ణ వ్యవస్థ అంటారు. మరియు కిడ్నీలు, లంగ్స్ తో కలిపి ఈ చర్మం కూడా విసర్జక అవయవాల్లో ఒక భాగం అనమాట. వీటన్నిటిని విసర్జక అవయవాలు అంటారు. ఈ డిటాఫికేషన్ ఆర్గాన్స్ అవన్నీ సక్రమంగా పనిచేస్తే మనకు చర్మ సమస్యలే రావు. ఏ జంతువుకు రావట్లేదు, ఏ పక్షికి రావట్లేదు చర్మ సమస్యలు. ఏదో మన పరిధిలో తిరిగే కొన్ని కుక్కలకు మాత్రమే చర్మ సమస్యలు వస్తాయి, కానీ జంతువులకు, పక్షులకు, అడవుల్లో తిరిగే వాటికి రావట్లేదు. ఎందుకో చెప్తాను మీకు. సో ఈ చర్మ సమస్యలకు 90% చర్మ వ్యాధులకు కారణం ఈ విసర్జక అవయవాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే వస్తాయి. అంటే పెద్ద ప్రేగు పనితీరు సక్రమంగా లేకపోతే ఆ ఎఫెక్ట్ ముఖంపై మంగుమచ్చల రూపంలో ఉంటుంది. ఇప్పుడు మంగుమచ్చలు పోవాలంటే పైన ఆయింట్మెంట్ రాసుకోవాలా, లేక కడుపులో ఆ యొక్క పెద్ద ప్రేగును క్లీన్ చేసుకునే పదార్థాలను తినాలా? మీరే డిసైడ్ చేయండి. ఇది ఎవరైనా చెప్తారా? ఇప్పుడు మీరు ఇంకా కొన్ని ఉదాహరణ చెప్పి మీకు చెప్తాను అసలు విషయం. సో మంగు మచ్చలు అంటే ముఖమైన మచ్చలు వచ్చినాయి అంటే అది పెద్ద ప్రేగు పనితీరు సక్రమంగా లేకపోతే ఆ ఎఫెక్ట్ మంగు మచ్చల రూపంలో కనిపిస్తుంది. లివర్ పనితీరు బాగలేకపోతే ముఖంపై మచ్చల రూపంలో కనిపిస్తుంది. డయాబెటిక్ తో బాధపడే వారికి కాళ్ళలో పుండ్లు ఏర్పడి అవి మన కాళ్ళను రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాళ్ళకు పుండ్లు వచ్చినాయి, డయాబెటిక్ వూండ్స్ అంటారట. ఈ డయాబెటిక్ వూండ్స్ వచ్చినప్పుడు పైన ఏదో ఆయింట్మెంట్ రాస్తే ఆ వూండ్ మానుతుంది అనుకుంటున్నారా? లేదు డయాబెటిక్ ను కంట్రోల్ చేసుకుంటే తగ్గుతుందా? మీరే ఆలోచించండి. అంటే మీకు రూట్ లెవెల్లో ఏంటి, అసలు ఎందుకు వస్తాయి ఈ సమస్యలు అనే దానికి మీకు సమాధానం చెబుతున్నా అన్నమాట. మన చర్మం అనేది చూడండి, మొత్తం 7 లేయర్స్ ఉంటుంది. ఎపిడెర్మిస్, డెర్మిస్, ఇవి పై లేయర్స్. ఇంకా ఆ తర్వాత మొత్తం 5 పొరలు ఉంటాయి కింద. వాటి కింద మీరు పైన ఆయింట్మెంట్ కానీ, ఏదో క్రీములు కానీ, సెరములు కానీ, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే యూట్యూబ్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇంకా ఈ క్రీమ్ రాయి, ఆ క్రీమ్ రాయి, తెల్లంగా అవుతావు, అట్టయితావు, ఇట్టయితావు, ఇదంతా ఫూలిష్నెస్. మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయటమే వాళ్ళు. సో అలా క్రీములు, ఆ క్రీమ్ పై లేయర్ కనీసం అది పెనిట్రేషన్ కాదు. అది ఎంత అధ్వానమైన అజ్ఞానం అంటే, అది ఏమన్నా పెనిట్రేషన్ పవర్ కలిగి ఉందా? కనీసం అది స్కిన్ లో మీరు మీ మణికట్టు మీద దాన్ని రాసి మీరు వాళ్ళు చెప్పే క్రీములు రౌండ్ గా రబ్ చేయండి. రౌండ్ గా అట్లా బయటకు అన్నట్టు అట్లా ఇట్లా చేయకూడదు.